మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థల సవాల కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. పోలీసుల పాత్ర పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు గత 15 ఏళ్ల మిస్సింగ్ డేటా కూడా అదృశ్యమైందని చెప్తున్నారు. డేటా డిలీట్ అయిందన్న ధర్మస్థల పోలీసులు మిస్సింగ్స్ డేటాను సిట్ అధికారులు అడగడం జరిగింది. 1995 నుంచి 2015 వరకు డీటెయిల్స్ సిట్ అధికారులు కోరారు. డేటా డిలీట్ అయిందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే ఈ రోజు ఈ కేసులో కనిపిస్తున్నాయి. ధర్మస్థల కేసులో మరో హై డ్రామా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఫిర్యాదుదారుని పోలీసులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. సిట్ టీంలో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ మంజునాథ గౌడ సాక్షిని ఆగస్టు 1 నుంచి బెదిరిస్తున్నాడనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కేసును ఉపసంహరించుకోవాలని పోలీస్ స్టేషన్లో ఒత్తిడి చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఈ మేరకు సిట్ చీఫ్ కు న్యాయవాదుల బృందం కూడా ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. సిట్ టీం నుంచి కూడా అతన్ని తొలగించాలని డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి. సాక్షిని దగ్గరుండి మంజునాథ గౌడే తీసుకొస్తున్నారు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం నుంచి కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఆయన పక్కనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే బెదిరించారనే ఆరోపణలు కూడా రావడం ఇప్పుడు కేసును మరో మలుపు తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఒక అనామకుడిపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి. సిట్ దర్యాప్తు కోసం ఎస్ఐ మంజునాథ గౌడ్పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కేసును ఉపసంహరించుకోవాలని కూడా ఎస్ఐ అనామకుడిపై కూడా ఒత్తిడి తెచ్చారని చెప్తున్నారు. గతంలో కూడా మనం చూస్తే పారిశుద్ధ్య కార్మికుడికి సబ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ నుంచి కూడా బెదిరింపులు అయితే వస్తున్నాయి. 15 ఇయర్స్ నుంచి అంటే 15 ఇయర్స్ నుంచి కూడా సర్వీస్ లో ఉన్న బెల్తంగడి పోలీసులు మిస్సింగ్ కేసెస్ లిస్టు అలాగే డేటా ఎరైజ్ చేసినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. సిట్ అధికారులు 15 ఇయర్స్ నుంచి ఉన్న మిస్సింగ్ కేసెస్ డేటాని అలాగే కేసుల గురించి కూడా ఒకసారి మాకివ్వాలి అని అడిగిన నేపథ్యంలో ఆ డేటా మొత్తం క్లియర్ అయిపోయింది అని కూడా ఇప్పుడున్న పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్ 15 సంవత్సరాల ముందైతే ధర్మస్థలలో కానీ అక్కడ ఎటువంటి పోలీస్ స్టేషన్ కూడా లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఒక 2 పోలీస్ స్టేషన్లు వచ్చాయి. గతంలో ఇప్పటి వరకు రికార్డ్స్ని కూడా చూపించమని కూడా పోలీస్ అధికారులు సిట్ అధికారులు పోలీసుల్ని అడగడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఉన్న డేటా అయితే 15 ఇయర్స్ నుంచి ఎటువంటి డేటా లేదు. అది మొత్తం కూడా డిలీట్ అయిపోయింది, ఎరేజ్ అయిపోయింది అని కూడా ఈరోజు సిట్ అధికారులకి ఇప్పుడున్న పోలీసులు చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా 1995 నుంచి 2005 వరకు ఒక కాపీ అడిగారు. దాంతో పాటుగా 2005 నుంచి 2015 వరకు కూడా ఒక కాపీ ఉండాలని సిట్ అధికారులు అడగడం జరిగింది. బట్ ఈ కాపీలేవి మా దగ్గర లేవు 15 ఇయర్స్ అని కూడా బలగుద్ది మరీ చెప్తున్నారు. ఎరైజ్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది అని కూడా ఇప్పుడున్న పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. విజిల్ బేర్ చెప్పినట్టు చూస్తే నేను ఒక్కడిని శవాల్ని పాతి పెట్టలేదు, నాతో పాటు కూడా అప్పుడు 2014 వరకు కూడా 1995 నుంచి 2014 వరకు కూడా ఒక రిటైర్డ్ ఆఫీసర్ నాతో పాటు ఉన్నారు. నాతో పాటు నేను శవాలు పాతి పెట్టినప్పుడు ఆయన కూడా నాతో పాటు పాతి పెట్టడం జరిగింది. నేను ఒక్కడనే కాదు, దీంట్లో నేను ఒక్కడనే పాతి పెట్టలేదు ఇన్ని శవాల్ని అని కూడా ఈ విజిల్ బ్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు కూడా ఈరోజు సిట్ అధికారులు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ధర్మస్థల కేసులో మనకి రకరకాల కోణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి అయితే 15 ఇయర్స్ నుంచి డేటా ఏమైంది అనే దానికి ఇప్పుడు ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం లేదు పోలీసు వాళ్ళు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతమంది సర్వీస్ లో ఉన్నారు అనేది కూడా సిట్ అధికారులు వాళ్ళ లిస్ట్ ని కూడా ఎవరెవరు అప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, అప్పుడు గవర్నమెంట్స్ లో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఆ లిస్టు తీసే ప్రయత్నం కూడా సిట్ అధికారులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పోలీసుని ఆ డేటా రికార్డులు మొత్తం అడిగితే ఇప్పటి వరకు ఎలాంటి డేటా లేదు, మొత్తం ఎరేజ్ అయిపోయింది, అసలు డేటా ఎటువంటిది లేదు. గతంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ లేదు, ధర్మస్థలలో ఓన్లీ ఒక చెక్ పోస్ట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు బెల్తంగడ అలాగే మనకి ధర్మస్థలలో కూడా ఒక పోలీస్ స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అప్పుడు మాత్రం ధర్మస్థలలో ఒక చెక్ పోస్ట్ మాత్రమే ఉండేది. ఈరోజు బెల్తంగడి పోలీసులను అయితే ఈరోజు సిట్ అధికారులు 15 ఇయర్స్ డేటా ఇవ్వాలని కూడా కోరిన సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఎటువంటి డేటా మా దగ్గర లేదు, టోటల్గా ఎరైజ్ అయిపోయింది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇవే ప్రశ్నలు సిట్ అధికారులు కూడా వేస్తున్నారు. ఏమైంది, ఎందుకు ఇవన్నీ ఇప్పటి వరకు రికార్డ్స్ బయటకి రావట్లేదు అనేది కూడా ఈరోజు సిట్ అధికారులు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా చాలా వరకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ధర్మస్థల విషయంలో ధర్మస్థల కేసులో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా సిట్ అధికారులు ఆరా తీసే పనిలో పడినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఈ రోజు 4వ రోజు
ఐదవ రోజు ఈ రోజు అయితే తవ్వకాలైతే ప్రారంభించారని చెప్పొచ్చు. ఏదైతే 9వ స్పాట్ ముఖ్యంగా అని అనుకున్నారో ఇక్కడైతే తవ్వకాలైతే ప్రారంభించారు. 9వ స్పాట్లో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. మధ్యాహ్నం వరకు కూడా ఒక 1 అవర్ బిఫోర్ వరకు కూడా అక్కడ 9వ స్పాట్లో ఏదైతే కీలకమని అనుకున్నారో 4వ రోజు ఇక్కడైతే మార్నింగ్ నుంచి కూడా సిట్ అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. బట్ ఇప్పటి వరకు కూడా అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కానీ ఎటువంటి శవాలు కానీ ఎటువంటి అస్థిపంజరాలు కానీ ఇప్పటి వరకు దొరకని సిచ్యువేషన్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయి. అక్కడ బోరున వర్షం పడుతుంది. బట్ ఎక్కడ కూడా సిట్ అధికారులు వెనక్కి తగ్గడం లేదు. అక్కడ అదే కోణంలో తవ్వకాలు అయితే ప్రారంభించారు. అక్కడ టోటల్గా కార్మికులు 20 మంది అయితే ప్రస్తుతం అక్కడ నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఇంతకుముందు మా ప్రతినిధిని అడిగినప్పుడు కూడా అదే చెప్పారు. ఒక పారిశుద్ధ్య కార్మికుడిని ఇంకొక ప్లేస్కి కూడా తీసుకెళ్లారు. అక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నారు. 9వ స్పాట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కడ అవశేషాలు దొరకకపోవడంతో చిన్న బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తర్వాత మళ్ళీ కూడా అందరూ ఒకటేసారి ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీలో చూపించడం జరిగింది. మళ్ళీ ఆ పారిశుద్ధ్య కార్మికుడిని తీసుకుని అందరూ కూడా 9వ స్పాట్ ఏదైతే ఉందో అక్కడికి అందరూ వెళ్ళిన పరిస్థితులు అయితే మనకి ఇప్పటి వరకు కనిపించాయి. ఆ విజువల్స్ కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. కారు దిగి కూడా వెంటనే ఆ పారిశుద్ధ్య కార్మికుడిని లోపలికి తీసుకెళ్లారు. చాలా మంది అధికారులు కూడా ఒక్కసారిగా లోపలికి వెళ్లారు. 20-30 మంది దాకా కూడా ఫోరెన్సిక్ నిపుణులైతే ఏంటి, ఆ సిట్ అధికారులు అయితే ఏంటి, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిన విజువల్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎస్, ఏదైతే తవ్వకాలు ఆపేశారో అని అనుకున్నారో నిరంతరాయంగా అక్కడైతే ఇంకా 9వ స్పాట్ ఏదైతే ఇంపార్టెంట్ అని అనుకున్నారో మళ్ళీ కూడా అక్కడ తవ్వకాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఏవైనా అవశేషాలు దొరుకుతాయా? ఎందుకంటే విజిల్ ప్లేయర్ ఏదైతే 9th స్పాట్లో ఇక్కడ నేను 10కి పైగా శవాల్ని పాతి పెట్టానని కూడా ఆయన నోటితో ఆయన స్వయంగా చెప్పాడు. ఇక్కడ ఖచ్చితంగా అవశేషాలు దొరుకుతాయి. ఈ ప్లేస్లో మనం ఖచ్చితంగా వెతకాలి అనేది ఏదైతే సిట్ అధికారులకి ఈయన చెప్పడం జరిగిందో విజిల్ ప్లేయర్ మాటలు నమ్మి కూడా ఈరోజు సిట్ అధికారులు అక్కడ తవ్వకాలను అయితే ప్రారంభించారు. ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నాయి. ఏదైనా 9వ స్పాట్లో ఏవైనా దొరుకుతాయా అవశేషాలు అనే దానికి సంబంధించి కూడా ఈరోజు ఇంకా తవ్వకాలు అయితే అక్కడ ముమ్మరం చేశారు. బట్ క్లైమేట్ సపోర్ట్ చేయడం లేదు. బట్ జేసీబీల సాయంతో కూడా 20 మంది కార్మికులతో పాటు జేసీబీలు కూడా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. 6 అడుగుల మేర కూడా తవ్వకాలను అయితే ప్రారంభించారు. ఈ 9వ స్పాట్ ఏదైతే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారో ఇక్కడ ఏమైనా ఈవినింగ్ వరకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయా అనే నేపథ్యంలో కూడా సిట్ అధికారులు అయితే తవ్వకాలను అయితే ప్రారంభించారు తిరిగి.